ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. మరి ఏదైతే కనుక ప్రతిపక్షం ఉందో అంటే ఇది ఏదైతే గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 11 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎందుకు హాజరు కాలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? నిన్ననే ఎవరో చెప్తున్నారు ఈ ఎమ్మెల్యేస్ అంతా ఎదురు తిరుగుతున్నారంట. ఏమయ్యా నువ్వు పోకపోతే పోయో మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు? మేము అనవసరంగా జీతాలు తీసుకుంటున్నాము ప్రజల దగ్గర నుంచి. మరి ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర జీతాలు తీసుకున్నప్పుడు మేము బాధ్యతగా ప్రవర్తించాలి కదా అని ఆయన అడిగినట్టు నిన్న న్యూస్ వచ్చింది. ఎందుకంటే జగన్ అనేవాడు పెద్ద మొండి, జగముండి అంటేనే దానికి మించిన పదం మీద నుండి మీరు పెట్టుకోవచ్చు. తను నిన్న మాట్లాడాడు చంద్రబాబుని గురించి, చంద్రబాబు కుటుంబాన్ని గురించి. ఏదో అంటారే కంట్లో పెద్ద దుంగ పెట్టుకొని నీ నలుసుందన్నట్టుగా ఇది చూడటానికి ఏంటంటే మరి చూసేవాళ్ళకి ఎట్లుంటుందో కానీ మామూలు కామన్ మనిషికి, ఒక సామాన్యుడికి కూడా చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంది అతను ప్రెస్ మీట్. ఎందుకు మాట్లాడుతున్నాడో, ఎట్లా మాట్లాడుతున్నాడో ఏమిటి అనేటువంటి దానికి అతనికి మరి ఎందుకంటే ఈ రాజకీయాలు ఎట్లుంటుందంటే రెండే పార్టీలు ఉంటాయి. ఒకటి ఇటుంటే ఒకటి అటు ఉంటాడు, తప్పదు. ఇప్పుడు అటు జగన్ పక్కన ఉన్న వాళ్ళకి ఏంటంటే గత్యంతరం లేక, ఇటు తీసుకోలేక, మామూలుగా అయితే జనసేనకు అటు ఇటు దూకేవాళ్ళు కాబట్టి ఇటు కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టి అప్పుడే వాళ్ళు పిచ్చల బిళ్ళుగా 30 సంవత్సరాలు తనే ఉంటానని చెప్పి పోలీసుని, వ్యవస్థని మొత్తాన్ని నేనే ఉంటాను మీకేం భయం లేదని హామీ ఇచ్చి వ్యవస్థను అంతా కూడా ఏం చేశాడంటే మెస్మరైజ్ చేసి ఎమ్మెల్యేలని కానీ ఇష్టం వచ్చినట్టు బూతులు చండాలంగా అందరూ మీరు చూస్తున్నారు, అందరూ ఎంతమంది 150 మంది జైలుకి పోయారంట. ఇట్లా విచ్చలవిడితనంగా వాళ్ళకి హామీ ఇచ్చాడు, వాళ్ళు చెలరేగిపోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బాధపడుతున్నారు. అతను ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే నేను మళ్ళీ వస్తాను అనేటువంటిది భావంలో ఉన్నాడు. అంటే ఇక ఇంపాసిబుల్ అతను వచ్చే, ఎందుకంటే ఆటోమేటిక్గా ఈ కేసులు వస్తాయి, జైలుకి పోతాడు, మళ్ళీ పర్మనెంట్గానే పోతాడు జైలుకి. ఎవరు ఎక్కర్లే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఉదాసీనత వహిస్తుంది. లేకపోతే ఈ 10 ఏళ్ళ జరిగినటువంటి ఈ కేసు ఇంతవరకు కూడా ఏమన్నా సీజ్ చేసి డబ్బులన్నీ సీజ్ కోట్లు సీజ్ చేసి మొత్తం జైలుకి పంపించేసి విచారణ లేకుండా, ఎందుకంటే చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, ఏదో అపోజిషన్ లీడర్గా ఉన్నాడు కాబట్టి ఏదో చేశారనుకోండి. ఇప్పుడైనా హేజనప్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎట్లా తెచ్చిందంటే విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని వదిలేయటం, ఇష్టం లేని వాళ్ళ మీద రెడీ చేయటం. దరిద్రం వ్యవస్థలోనే, వ్యవస్థ చాలా కలుషితం అయిపోయింది. నీతి నిజాయితీ లేని ప్రభుత్వం ఏర్పడింది సెంట్రల్లో గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ. కాకపోతే పాపం చంద్రబాబు నిన్న తంటలు పడుతున్నాడు. ఇక్కడ అసెంబ్లీలో కూడా నిజాయితీగా మనం నిజాలు మాట్లాడదాము అన్నది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ ఒక పెద్ద గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. 10 సంవత్సరాలు చంద్రబాబే ఉండాలని. మేమంతా ఏమనుకున్నామంటే 5 సంవత్సరాలు చంద్రబాబు పరిపాలించి డైనమిక్ లీడరు పవన్ కళ్యాణ్ అనేటువంటి గొప్ప లీడరు. ఎందుకు లీడర్ అంటే తన సొంత డబ్బులు తీసుకెళ్ళి పేదలకు పంచుతున్నాడు. తర్వాత కల్మషం లేని మనిషి, నిజాయితీ గల మనిషి. అలాంటి అతనికి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇతర చంద్రబాబు గారి గైడెన్స్లో అతనికి గనక ముఖ్యమంత్రి ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రం ఇంకా పురోభివృద్ధి అవుతుంది అనేటువంటి ఆకాంక్షలో ఉన్నాం జనమంతా. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు ముఖ్యమంత్రిగా కావాలనేటువంటి కోరిక ప్రజల్లో ఉంది. ఎందుకంటే అతను ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ, నిష్కల్మషం, తర్వాత దైవభక్తి, ఇవన్నీ చూసినట్లయితే చాలా గొప్ప లీడరు. ఎందుకంటే అందరూ ఇప్పుడు నిన్న చెప్తున్నారు వాళ్ళంతా కేటర్ అంతా నిర్వీర్యం అయిపోయింది. ఈయనేంటి మేమంతా కాపులంతా కూడా మేమేదో చంద్రబాబు ఈయనకి ఇస్తాడనుకుంటుంటే ఈయనేంది ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చాడు, పేపర్లు అంతా అయ్యే వస్తున్నాయి. కాకపోతే చంద్రబాబు కూడా విజ్ఞత ప్రదర్శిస్తాడు, అవకాశం చూస్తాడు. చంద్రబాబు బయటపడ్డ సాధారణంగా. చంద్రబాబు కూడా చాలా డీప్ మ్యాన్, ఏం చేయాలనుకున్నాడు చేస్తాడు. ఇప్పుడు కూడా ప్లానింగ్గా 20 లక్షల ఉద్యోగాలు అంటున్నాడే. డెఫినెట్గా అంటే గవర్నమెంట్ ప్రజల్లో ఇదేంటి అపోహ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు. ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాడు, ఉద్యోగ కల్పన. తర్వాత ఇంకేం చేస్తున్నాడంటే ప్రతి కుటుంబం ఒక యూనిట్గా డెవలప్మెంట్. ఇప్పుడు ఏదో కుటుంబానికి ఎదిరిచ్చారనుకోండి, లేకపోతే ఈ పట్టు పరిశ్రమ ఏదో ఒకటి వాళ్ళకి స్వయం కృషి శక్తి ఇచ్చారనుకోండి, వాళ్ళు నిలబడతారు. అది వాళ్ళకి ఉద్యోగమే కదా, నలుగురు ఉద్యోగం వస్తున్నారు. ఇప్పుడు ఉన్నారు క్రషర్స్ ఉన్నాయి,
ప్రెషర్స్ ఉన్నాయి. అంతకుముందు ఎంతమంది ఇప్పుడు అట్లానే ఎంతమంది ఉద్యోగస్తులు ఇప్పుడు బిల్డర్స్ కూడా బిల్డింగ్ ఇప్పుడు ఒరిస్సా నుంచి తర్వాత బెంగాల్ నుంచి ఎంతమంది వచ్చి కార్మికులు పనిచేశారు. ఇప్పుడు లాస్ట్ 5 years అనేది మొత్తం డిమాలిష్ అయిందంటారు. డిమాలిష్ కాదండి, ఇప్పుడు అంటారే ఇంకా శక్తి ఉంటే హామ్ ఫట్ నాశనం. ఇప్పుడు వాడికి పవర్ లేదు, కానీ ఉన్నట్టయితే మొత్తాన్ని ఈ తెలుగుదేశం అందరినీ హామ్ ఫట్ అని చంపేసేవాడు. చంద్రబాబును కూడా చంపేసేవాడే. ఎందుకంటే ప్రజా ఉద్యమం రాకపోయినట్లయితే, అంత ముమ్మెత్తులు లేకపోయినట్లయితే చంద్రబాబును ఏదో రకంగా చంపేసేవాడే డెఫినెట్. ఎందుకంటే సొంత రాజకీయం కోసం సొంత బాబాయిని చంపి నారావారి నక్షత్ర పేపర్ల నిండా రాసుకుంటే తనకు తెలియదండి. ఇక్కడ ఇంకో విషయం, మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కానీ ఎప్పుడైనా సరే ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, నేను అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళను, లేదంటే అపోజిషన్ లీడర్ గా నన్ను గుర్తిస్తే మాత్రం వెళ్తాను అంటున్నారు. అసలు ఎలా చూడాలంటారు ఈ టాపిక్? వెళ్ళి చూడు నీకు మైక్ ఇవ్వకపోతే అప్పుడు చెప్పు. నువ్వు వెళ్ళి కూర్చొని నువ్వు వెళ్ళు, ఎమ్మెల్యేగా వెళ్ళు, నీకు ఎట్లా ఇస్తారు? నీకు ఇంతకుముందు చంద్రబాబుని అవహేళన చేసావు, 23 వచ్చినాయి, అది ఎట్టింది, ఇంకా తగ్గి ఇంకా నలుగురు లాక్కుంటే నీకు అపోజిషన్, నలుగురు మేము లాక్కుంటే నీకు అపోజిషన్ లీడర్షిప్ వద్దని చంద్రబాబుని అన్నావు కదా నువ్వు. అది పబ్లిక్ అసెంబ్లీ సాక్షిగానే జరిగింది కదా. ఇవన్నీ నీకు గుర్తులేదా? ఇప్పుడు నువ్వు వెళ్ళి అడుగు, అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు. ఓహో అన్యాయం జరిగింది జగన్కి, మా మైక్ ఇవ్వట్లేదని ప్రజలు తెలుసుకుంటారు. నువ్వు పోకుండానే నాకు మైక్ ఇవ్వరు, నాకు అది కావాలా ఇది కావాలా, పెద్ద నా కారు లోపలికి సరాసరి అసెంబ్లీలో నా కారు పోవాలా, నాకు పెద్ద గుర్రం వేసుకొని పోతాను, ఏమిటి పిచ్చేషాలు? అందరి మాదిరి ఒక ఎమ్మెల్యేవి, ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ అనుభవించావు, అడుగున్నావు, అక్కడ పెద్ద ఉంటానని 30 సంవత్సరాలు ఉంటానని అక్కడ ఋషికొండలో భార్య అందరూ చూసిన వాళ్ళతో నవ్వుకుంటున్నారు. ఏమయ్యా టాయిలెట్కి ఎవడన్నా ఇప్పుడు జనం అంటున్నారు, ఒక టికెట్ పెట్టండి, ఒక 1000 రూపాయలు పెట్టి టికెట్లో కూర్చుంటే బోల్డ్ డబ్బు వస్తుంది, ప్రతివాడు పోయి హాయిగా. అదే టాయిలెట్ అంట ఆటోమేటిక్ అంట, అన్ని శుభ్రం చేసుకుంటుందంట. ఒక 1000 రూపాయలు టికెట్ పెడితే బోల్డ్ డబ్బు వస్తుంది, ప్రతివాడు పోయి హాయిగా టాయిలెట్లు చూసి వస్తాడు. ఎందుకంటే అలాంటి టాయిలెట్ ఎవడు చూసి ఉండడు ప్రపంచంలో. అట్లానే ఆ టికెట్లు పెడితే బోల్డ్ డబ్బు వస్తాయి. ఇప్పుడు అయ్యింది కనుక చంద్రబాబు అయితే దానికి టికెట్లు పెట్టేసేసి టాయిలెట్లు కూర్చుంటే 1000 రూపాయలు డబ్బులు స్నానం చేస్తే ఒక 5000 రూపాయలు డబ్బులు వాళ్ళంతా పోయి ఎంజాయ్. నిన్న మరి ఆ శాసన మండలిలో బొత్స గారు మాట్లాడుతూ, మేము ప్రభుత్వం భవనాలుగా కట్టాము, అది ప్రభుత్వం ఎలాగైనా వాడుకోవచ్చు కదా, దాని గురించి మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారంటున్నారు కదా. మిత్రమా, బొత్స గారికి ఆల్టర్నేటివ్ లేదు, లేకపోతే బొత్సగాడు ఎట్లు దూకేవాడే. వీళ్ళందరికీ ఏంటంటే అవకాశం లేక ఆ నక్షల్లో ఉండి ఇక అంతకు తప్ప గచ్చింతరం లేదు. అక్కడ ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు అక్కడ ఉన్నాడు ఇప్పుడు భజన చేయాల్సిందే. ఇప్పుడు చేయకపోయినా ఇప్పుడంతా చాలామంది దూకుతున్నారు. ఇప్పుడు చాలామంది రావడానికి జనసేనకు అటో ఇటో. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాడి క్యారెక్టర్ కాండక్ట్, ఏం మాట్లాడాడు ఏమిటి ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ కంపైద్ది కదా, ఇది కూడా కంపైద్ది. ఇప్పుడు ఒక కొడవేడ పాలల్లో ఒక విషయం చొక్కేస్తే అటు వాళ్ళు విషయాన్ని నింపుతారు. అందుకని చాలా జాగ్రత్త పడుతున్నారు. లేకపోతే అది ఇంకొకటి ఏదన్నా కొత్త పార్టీ పెడితే ఇదంతా జంప్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు తెలుసు. ఇతను ఇంతకుముందు ఎవరితోటి మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడన్నా చీఫ్ మినిస్టర్గా ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు చూసారా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చి? చెప్పండి మీరు. అసెంబ్లీలో మైక్ ఎవరు కాబట్టి ప్రెస్ అందరూ నా ఆవేదన చెబుతాను, జరుగుతున్న తప్పులను ఎత్తి చెబుతాను అంటున్నారు కదా. అసెంబ్లీలో ఎందుకు ఇంతకుముందు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టలా? అతని పేరేం పేరు సజ్జల సార్, అతను చెప్పాడు కదా, నీకే మాయరాగమా, నోరు లేదా, ఇప్పుడు వాగుతున్నావు గట్టిగా, ఓ వాడెట్ట ఈడెట్ట అని రకరకాల విన్యాసాలు చేస్తున్నావు, అప్పుడే చేయొచ్చు కానీ ప్రజల్లోకి పోయి. అందుకని అసమర్థత పాలన. తర్వాత ఇంకోటి అంటే పాపం అతను అనకూడదు, అతను బెంట్ ఆఫ్ మైండ్ అది. అతన్ని మనం ఒక్కొక్క మనిషి ఉంటాడు, వాడు ఏడిపించి సంతోషపడుతుంటాడు, ఒకరు నవ్వించి మీరు చూస్తున్న చిన్నపిల్లల్ని గిచ్చి ఏడిచినాక సంతోషపడతాడు, ఒకడు నవ్వించి సంతోషపడతాడు. ఏడిపించి సంతోషపడేటువంటి మనస్తత్వం జగన్ది. నువ్వు ఈ కెనాట్ చేంజ్. ఏదంటారే పుట్టుకతో వచ్చిన బుద్ధుడు పొడగలతో పోవాల్సిందే తప్ప ఇప్పుడు ఎవరు ఎందుకు సొంత చెల్లెలు లేకబడుతుంది, 2 చెల్లెలు లేకబడుతున్నారు. నీకు సిగ్గు లేకపోతే ఎట్టా? బయటవాడే ఉన్నట్టే ఏదో చంద్రబాబు నువ్వు నేను అంటే ఏమయ్యా ఏది అనుకుంటారులే. ఏ కుటుంబంలో గొడవలు ఉండవు అంటున్నారు కదా సార్. ఒరే పిచ్చోడా, ఏ కుటుంబం అంటే నీ రాజశేఖర రెడ్డి నీ గొప్ప కుటుంబం రా పిచ్చినాయాలా.
నీది గొప్ప కుటుంబం, నీ కుటుంబాన్ని మేం రక్షించుకోవాల్సిన బాధ్యత నీది. చెల్లెల్ని ఎక్కని చేసుకోవాల్సిన బాధ్యత. నేను వచ్చిన బాణాన్నాను పిచ్చి ముఖం దేశమంతా తిరిగింది నువ్వు జైల్లో ఉన్నప్పుడు. ఆస్తిలో కొంత సస్తావా? వాడు అడుగుతున్నారు, ఆస్తిలో భాగమే కదా, సొంత చెల్లెలే కదా, సస్తావా? కొంత ఇస్తే ఎంత కోట్లు కూడా సంపాదించి పోతావు, కట్టుకుపోతావా నువ్వు? పోవు కదా నువ్వు రేపు ఎప్పుడు చస్తావో తెలియదు. పోతా ఏమి వేసుకుపోవు. వాళ్ళు పిలిచి అమ్మ తప్పు అయిపోయింది, ఇదిగో మీరు తీసుకోండి. ఎంత మ్యాగ్నానిమస్ ఉంటుంది. నువ్వు వాళ్ళ సొంత చెల్లెలు, వాళ్ళ బాబాయి ఆయన పెద్ద ఎంపీగా చేశాడు. అక్కడంతా రాజశేఖర రెడ్డి సొంత ఏరియాలో ఆయన తరఫున టెరిటరీ చెప్పాలి, రాజశేఖర రెడ్డి గారి టెరిటరీ అనాలి. రాజశేఖర రెడ్డి పరిపాలించిన వాళ్ళు బాబాయ్ చాలా గొప్ప వ్యక్తి. ఆయన్ని అంత గొడ్డలు పెట్టి నరికి చంపితే నువ్వు పొయ్యి ఎప్పుడు పోయావయ్యా నువ్వు? మీ బాబాయ్ని చంపితే ఎంత టైం తీసుకోవాలయ్యా నువ్వు? నీ ఫ్లైట్ లేదా, సొంత ఫ్లైట్లో పోలేవా? ఇవన్నీ చూస్తే అంటే జనం ఏంటంటే కరుడు గట్టిన అంటారే, కరుడు గట్టిన వైకాపా, కరుడు గట్టిన తెలుగుదేశం కూడా అంతే. కరుడు గట్టిన ఏదైనా చంద్రబాబు ఏం తప్పు చేసిన మనపటి వాళ్ళు విమర్శించామనుకో చంద్రబాబుని అంటారు. ఈ రాజకీయాలు ఎట్ట వచ్చినాయి అంటే కరుడు గట్టిపోయారు, జీర్ణించకపోయింది. తెలుగుదేశం అంటే బరాయించలేరు. మన చంద్రబాబు తప్పు చేశాడంటే బరాయించలేరు. అట్లానే వైకాపా తప్పు చేసేవంటే ఈ వ్యవస్థ ఎట్ట వచ్చిందంటే పల్లె రాజకీయాల మీద పల్లెల్లో 2 పార్టీలు ఉంటాయి. వాడు ఏం తప్పు చేసినా కూడా వాడు పోతారు వేసుకుంటారు. అట్లా దచ్చింది ఈ రాజకీయం. ఈ వ్యవస్థ మనం ఎవరిని అనాల్సిన అవసరం లేదు. ఈ వ్యవస్థలో చాలా రాడికల్ చేంజ్ వచ్చింది. తప్పుని తప్పు అనేవాడు లేడు. అది జరిగే అవకాశం ఉందంటారు అసలుకి? ముఖ్యం లేదు, ఇక రోజుకు ఇది దిగజారుతా ఉంది. స్వార్థం పెరిగిపోయింది. నువ్వు ఎంత తప్పు చేసి కొన్ని కోట్లు సంపాదిస్తే వాడు గొప్పోడు అవుతున్నాడు. ఇప్పుడు వచ్చిన రాజుకి 70 కోట్లు 80 కోట్లు ఖర్చు పెడతారంటే వాళ్ళు ఎట్ట సంపాదించారయా? వాడు ఎమ్మెల్యేలు, పార్లమెంట్ ఎందుకు ఇంత దరిద్రంగా తెచ్చింది? ఒక పార్లమెంట్కి పోవాలంటే అంత కోటేశ్వర్లే. వాళ్ళు ఏదైనా వాళ్ళు కలిస్తే ఎవడు చట్టాలు చేస్తారు వాళ్ళు చేసేది ఎందుకు? ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళా, వాళ్ళకి ఎందుకే కన్సెషన్? రూపాయికి టిఫినా, 10 రూపాయలకు భోజనమా? ఏం మాయ రోగం? కట్టుకుపోతారా? అంత కన్సెషన్లు ఎందుకు? వాళ్ళకంత వాళ్ళ పిల్లలకి ఫ్లైట్లు, వాళ్ళకి ఫ్లైట్లు, వాళ్ళ రైల్వే టికెట్లు, కన్సెషన్స్ ఎంత దుర్వినియోగం అవుతుందంటే వాళ్ళ రిటైర్ అయినాక కూడా వాళ్ళకి పెన్షన్స్, ఎమ్మెల్యేలకి ఎంపీలకి పెన్షన్స్. 3 పెన్షన్ తీసేయమనండి. దేశానికి ఎంత ఆర్థిక వస్తుందో. డబ్బు లేనోడు ఎవడు ఎమ్మెల్యే గెలవలేడు. అట్లా లేదనుకో ఎస్సీలు పెట్టు, వాళ్ళకి ఎస్సీలు ఎస్టీలు డబ్బు లేని వాళ్ళే పాపం, వాళ్ళకి ఇవ్వండి మీరు. ఈ మాయరోగ అప్పర్ క్యాస్ట్ వాళ్ళందరికీ గెలిచిన వాళ్ళకి ఇండస్ట్రియలిస్ట్, అంతా ఇండస్ట్రియలిస్ట్లే. ఒక్కడు కూడా మామూలు సామాన్యుడు పార్లమెంట్లో లేడు.